ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మావిగన్ గురించే రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుందని అంబటి రాంబాబు గారు కానీ లేదా రోజా గారు కానీ ధర్మాన కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. నిజంగా అసలు మావిగన్ అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఆ పదం గురించి, లేకపోతే ఆయన ఆలోచన గురించి, జగన్మోహన్ రెడ్డి గారు విధానం గురించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భారతదేశంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ఇలా 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం అన్ని పార్టీలు కూడా అండగా నిలబడ్డాయి. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చక్కగా ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని చట్ట సవరణ చేసి 2 చోట్ల కూడా అన్ని పార్టీలు చేసినందుకు ముందుగా భారతదేశ స్థాయిలో అన్ని పార్టీలు కూడా మన ఆంధ్రప్రదేశ్ మా గ్రామం నుండి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజును చూస్తే అన్ని పార్టీలు సమర్థించినా కూడా 11 సీట్లకు పరిమితమైనా కూడా 11 సీట్లు కూడా ఇంకా తక్కువ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా మాకు 2-3 సార్లు అనే విధంగా ఇంకా మావిగన్ తీసుకొచ్చి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరీ ఎర్రి వెధవలు చేసినట్టు కూడా చేయటం చాలా ఆశాస్పదంగా ఉంది. ఈ రోజున చూస్తే మావిగన్ అన్నావు, ఆ రోజున 3 రాజధానులు అన్నావు, ఆ రోజున విశాఖపట్నమే ఏకైక రాజధాని అని కూడా చెప్పావు. ఇంత బుద్ధి జనం ఇంత బుద్ధి చెప్పినా కూడా మీకు బుద్ధి మారలేదు, విధానం మారలేదు. ఇంకా నీకు 11 సీట్లతోనే పరిమితమైన ఇచ్చారు. ఈసారి రాబోయే రోజుల్లో నీకు 0 బ్యాలెన్స్తో పెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా రోజా గారు చూస్తే నిన్న ప్రగల్భాలు పలుకుతుంది. ఏమయ్యా, మీ సాక్షి పత్రికల్లో రాసే తప్పుడు రాతలకి రాష్ట్రంలో జనమందరూ తిరగబడాలా లేదా? ఒక పత్రికను గౌరవించారు, ఆ తప్పు రాయని ఒప్పు రాయని గౌరవించే విధానం అందరికీ ఉంది. పార్టీ స్వేచ్ఛ స్వతంత్రం, పత్రికా స్వేచ్ఛగా ఉంది. అది తప్పు రాయని ఒప్పు రాని స్వేచ్ఛలను మనం హరించకూడదు. నువ్వు కూడా ఒక పత్రికను నడుపుతున్నావు, నువ్వు కూడా ఆలోచించాలా. నువ్వు రాసే రాతలకు, నువ్వు చేసే తప్పుడు శాస్త్రలకి రాష్ట్రంలో జనమందరూ తిరగబడి చేయాలా లేదా? నీ ఆఫీసులు తగలబెట్టాలా లేదా? ఇలా చేయటం, ఆఫీస్ పనుల మీదకి వెళ్ళి ఏబిఎన్ మీదకి వెళ్ళి చేయటం చాలా తప్పు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. సో మొత్తం మీద అంటే ఏదో ఒక విధంగా అల్లర్లు చేయాలనో, లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానో ఈ అల్లర్లు అంటారా, లేకపోతే మావిగన్ అంశాన్ని నిజంగానే వాళ్ళు అంటున్నట్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారా, లేకపోతే ఇది గొప్ప ఆలోచన, ప్లాన్ బి, ప్లాన్ ఏ? ఇప్పుడు ఆయన ఎన్ని ప్లాన్లు 1B వేసినా, AB వేసినా, ఎన్ని వేసినా అన్ని అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఏది సక్సెస్ అవ్వాలా? 3 రాజులు అని చెప్పాడు, అది రాజధాని అని చెప్పాడు, ఇది రాజధాని. ఇప్పుడు మావిగన్ అని వచ్చారు. ఎక్కడైనా కూడా ఒక స్పందించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన దాఖలు ఉండే ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆళ్ళు తప్పితే జనంలో నుండి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ఇది లేదు. అమరావతికి అందరూ కట్టుబడి ఉన్నారు. అన్ని ప్రాంతాలు కానీ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఏకగ్రీవంగా చక్కగా తీర్మానించడం జరిగింది. ఇది మాత్రం అటర్ ఫ్లాపు. వాళ్ళు ఏం లేదు, జనాన్ని రెచ్చగొడతాకి ఈ అమరావతి టాపిక్ని డైవర్ట్ చేయడానికే చెప్తాయినా మావిగన్ అని పెట్టింది. రెండోది లేదు. ఈ రోజున 2 ఏళ్లలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, మరోవైపు లోకేష్ గారు కానీ అంటే పరిశ్రమలు తేవడం, పెట్టుబడులు తేవడం, ఉద్యోగాల కల్పన, రూపకల్పన కానీ, లేకపోతే రోడ్లు, ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తూ జనసేన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళంతా ఇంత కమిట్మెంట్గా వర్క్ చేస్తుంటే ఎందుకు సార్ ఒక 5 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా చేసి కనీసం ఒక బాధ్యత కూడా లేకుండా ఈరోజు ఏదో ఒక అల్లర్లు చేయాలి, రాష్ట్రం మీద ఏదో ఒక పొరత చల్లాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన కింద నుండి రాజకీయం చేసినటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి. డైరెక్ట్ కింద స్థాయి నుండి వార్డు నెంబర్ నుండో పంచాయతీ నుండో ఇటా వస్తే వాళ్ళకి ఆర్థిక బాధలు తెలుస్తూ ఉంటాయి. డైరెక్ట్ పీఠంలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదుగా. డైరెక్ట్ పీఠంలో కూర్చున్న కింద ఆర్థిక బాధలు, మంచి చెడులు తెలియదు. అందుకు ఆయన విధానం లేక ఒక మాజీ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలండి? ప్రాంత ప్రజల గురించి కానీ, ప్రాంతాల గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా మాట్లాడతాం. ఒక ధర్మం, అదే ఏ పార్టీ అయినా కావచ్చు. కానీ ఇలాంటి విధానం, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం చాలా తప్పు. ఆయన ఏంటంటే 11 ఛార్జ్షీట్లు, 18 ఏళ్ళు జైలు శిక్ష అనిపించాడు ఆయన. ఆయనకి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలతో సత్సంబంధాలు ఏమి ఉండవు ఆయనకి. ఎంతసేపు కొట్టామో, పెట్టామో, తిట్టామో, ఒక మాటేగా ఆయన రోడ్డు మీద జనం పడుతున్నారు. అది చాలా తప్పు విధానం. ఏ నాయకుడైనా కానీ, తెలుగుదేశం అవను, జనసేన అవనని,
ఏదైనా కానీ జనంకు మంచి చేసే విధానంలో మనం ఉండాలి తప్పితే జనాన్ని రెచ్చగొట్టే విధానం చాలా తప్పు. అది పూర్తిగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు కానీ లేకపోతే ధర్మాన కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే అసలు మా జగనన్న ఇచ్చిన సలహా మావిగన అద్భుతంగా ఉంది, రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. అవన్నీ కాని పనులు అండి, ఎందుకు అనవసరంగా ఎవడు ఒప్పుకోడు. మావిగన ఆలోచన బాగా అసలు అది బాగా పద్ధతి కదా. అదే తీసుకొచ్చి దాన్ని ఏంటంటే గెలుగుతూ ఓరక దాన్ని గెలికి దాసం చేస్తానికి మరి తయారయ్యాడు. రాసి పుస్తకాలు తీశాడు, వాడి పేరు పెట్టుకున్నాడు, అద్దులాడు పెట్టుకున్నాడు, వాడు పుట్టు వేసుకున్నాడు. సంపాదించుకుని కష్టపడి 30 పొలం 4 ఎకరాలు చేసుకుంది. ఏం చేసుకున్నాము? కష్టపడి పిల్లలను చదివించుకొని అప్పుడు ఎవరి ఆస్తికి ఎవరి చట్ట పద్ధతి కల్పించాలి, కనీసం ఒక రాజముద్రతో ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఆయన చేయలేదండి. అవన్నీ కాని పనులు అండి. ఇవన్నీ ఎందుకు? ఏంది వచ్చేది? గోంగర ఏం రాడు. లేదు లేదు కాదు, పాదయాత్ర చేస్తారంటున్నాడు, మేము మళ్ళీ వస్తాను. ఒక్కొక్కరి సంగతి బట్టలు తీసి నిలబెడతా అంటున్నాడు. అట్లే చెబుతాడులే. బట్టలు నిలబెడతానికి అంత పిచ్చి ఎవడు లేడు. మనం చేసిన 150 సీట్లు మెలకొండ పూసుకుని మెలకొండ పడుకున్నా నా ప్రజలు నన్ను అంత ఎంత అని ఏడ్చాడా? ఏడ్చినప్పుడు ఏమనుకోలే. సో అంటే జనాలు అయితే తెలివిగానే ఉన్నాడు ఈ రోజుల్లో. 4,000 పింఛను 1,200 రూపాయలు ఎక్స్ట్రా పెంచాడంటే 4,000 పింఛన్ అంటే మాట్లాడింది మెలకొండకి ఇస్తున్నాడు, తింటున్నా మెలకొండగా. మరి ఆ రోడ్లన్నీ ఇవాళ కళ్ళు మూసుకొని పోతున్నాం దుగ్గిరాలు పోవాలంటే. ఆయాలు గుద్దుకొని పడుకుంటూ పోయాం. మరి అవన్నీ ఎవడు చూస్తలా మన యాక్సిడెంట్ జరిగి ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది, ఒక వ్యక్తి మరణిస్తే అనే ఆలోచన కూడా లేకుండా నేను బటన్ నొక్కాను సరిపోద్ది. ఎడ సరిపోద్ది? మొన్న 4వ తారీఖు నాడు నేను గుంటూరు నుంచి వస్తున్నా. ఆ వంతెన బ్యారేజీ కట్టపోయేట్టు బళ్ళు అటు ఇటు 50 ఆగిపోయినాయి. నాకేం ఆకలి అవుతుంది బస్సులో ఉండా. ఎదురాలు పడేది అనుకోలేదు నేను. ఆ బ్యారేజీ చెబుతున్నా అట్లా ఉంటాయి అన్నమాట. మావి గన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇంకొక ఆలోచన చేయండి అని చెప్పి ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు. అదేంటే ప్లాన్ బి అంటున్నాడు. కడపలో గన్ను చేయమని ఆయన్ని ఏడగాదు. ఆయన చేసిన వాళ్ళు ఏం చేశాడు? రాజధాని రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, మామూలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మంచి పని చేస్తే అట్టాగే అనుకోవచ్చు. ఆయన చేసిన మంచి పనులు ఏముండే? రాజధాని ఎన్నేళ్ళు లేదు ఇచ్చాడు రాజధాని రైతుల్ని. మావిగా లేదు, అది బొందా లేదు, అట్టాగే అంటా ఉంటాడు. కనీసం నేను మాజీ ముఖ్యమంత్రిని, ఈ రోజు నేను మాట్లాడే మాటలు కొద్దిగా ఆలోచన ఉండాలి, లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు ఇవేవి ఉండవన్నా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో మాట్లాడతాడు చూడు, అట్లాగే ఉంటది జగన్మోహన్ రెడ్డిది. మన మామూలుగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు, మాట్లాడతలేదు. రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు రావాలి, మేము కూడా చెప్తాం, మేము కూడా మీకు సాయం చేస్తాం, ఇట్లా ఏమన్నా ఆయన ఆలోచన ఏమైనా ఉందంట? అసలు ఆలోచన ఉంటే మావిగానే ఎందుకు అంటాడండి? ఇప్పటికీ ఏదో కొత్త పేరు సూచించాలి, లేకపోతే అమరావతి మాత్రం కాదు అంటున్నాడండి. ఎందుకు ఆయనకు అంత సైకో కదండి, అందుకని సైకో మాటలు మాట్లాడతాడు అంతే. జనాలకైతే ఏం ఆలోచన లేదు, ఎవరికి లేదు. రోజా గానీ వీళ్ళంతా జనాలు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రోజాను జగన్ ఇద్దరు ఒకటే కంది కదా బాబు, వాళ్ళిద్దరు ఒకటేగా. అంత సైకో మాటలేక మంచి మాట్లాడతాడు. కేంద్రంలో 41 పార్టీలు ఉన్నాయి. 40 పార్టీలు వాళ్ళు ఎందుకు ఆమోదించారో, ఈ సైకో ఎందుకు ఆమోదించాలా? అది కనీసం అంటే రేపొద్దున మళ్ళీ మనం ఓట్లకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ జనాలు ఆలోచిస్తారు. మనం ఏ మొహం పెట్టుకుని అడగాలి ఓట్లు? అడుగుతాడు. సైకో అడిగితే సైకోకి ఎందుకు వేస్తారు ఓట్లు? ఎయిరో మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఆడు పాదయాత్ర కదా, జనం చేయమని అంటున్నాడు. బట్ల ఆడి ఓడ దిగిపోతే నయమే. అంతేనా? గ్యారెంటీగా. జనాలు తెలివిగానే ఉన్నారంటావు? జనాలు బాగా తెలివిగా ఉండారయ్య బాబు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? ఆయన 3 రాజధానులు అన్నాడు కాసేపు, నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం వైజాగ్ అన్నాడు, ఇప్పుడు కొత్తగా మావిగా నన్ను మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఆయన ఆలోచన, ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మన పిల్లలకి చదువుకునేటప్పుడు బ్రెయిన్ సరిగా లేదనేది తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రి ఎరికెళ్ళిపూడి తీసుకెళ్ళి నైజ్యం చెప్తారు. అవును. ఏంటి ఆయన తల్లి దగ్గర లేదు, తండ్రి ఏమో కీర్తి శేషులు అయిపోయారు. బ్రెయిన్ సరిగా ఉందా లేదా ఇక్కడ ఎరికెళ్ళిపూడి పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆయన సరిగా ఉందా లేదా తెలిసిద్ది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి జనం మీద డబ్బులు పెట్టి రాజధాని ఎక్కడ పెట్టారుగా, ఎక్కడ పెడితే నువ్వు సక్రమంగా చేస్తే పరిపాలన నిన్ను కాదనేది ఎవరు ఉండరు? మీ నాన్నగారిని చూసాక నీకు ఓటేసింది ఏంటి? నిన్ను చూసి ఓటేలేదుగా. అదేమో నిలబెట్టుకున్నావా? నిలబెట్టుకోవాలా? 7 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నావు, 5 సంవత్సరాలు పెంచావు 250. అది జనంలో బాగా ఉంది నాడి, అది జనంలో బాగా నాడుంది. ఈ పిచ్చిలో కానీ జనం వదిలేసేసారు. ఎవరో ఆయన వాళ్ళ నాన్నగారి మీద అభిమానం సావలేని వాళ్ళు ఇంకా కొంతమంది మా జగనన్న వస్తాడు అంటున్నారు. నువ్వు ఏం చేయాలి? 7 సంవత్సరాలు అవ్వకుండా వాళ్ళని వదిలిపెట్టను,
పోలీస్ డిపార్ట్మెంట్ను వదిలిపెట్టను, అలా ఖర్చు తీర్చుకుంటాను అంటే ఎల్లకాలం కొట్లాట్లు గొడవలేనా? రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు తేవాలి, మీరు కూడా మీకు తెలిసిన కంపెనీలు తీసుకురండి అని ఈరోజు లోకేష్ గారు అడుగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా సహకరించండి రాష్ట్రానికి, పార్లమెంట్లో మీరు కూడా మాకు మద్దతు ఇవ్వండి అంటే అంతమంది ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఈ రోజున వాళ్ళు నిలబడి మద్దతు ఇస్తే గెలిచిన ముగ్గురు కూడా మేము పార్లమెంట్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాకౌట్ చేయడం. వాళ్ళు బోల్డ్ అంత ఖర్చు పెట్టి అధికారంలో వచ్చారు అధికారానికి. వాళ్ళ 11 మంది కూడా వచ్చిన వాళ్ళని వాళ్ళ నియోజకవర్గంలో సక్రమంగా చేసుకుంటేనేగా ఆ ప్రజలు గుర్తించి రెండోసారి ఓటేసేది వాళ్ళకి. అంతే కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా మంచి చెడు తెలియకుండా ప్రజల దగ్గరికి వచ్చి మంచి చెడు ఆలోచించకుండా నువ్వు వాళ్ళని బానీయకుండా నువ్వు బాకుండా నువ్వు రెండోసారి నీ 11 సీట్లు కాదు ఏమవుతాయి నీకు? ఎవరు వేస్తారు ఓట్లు? ఎవరు వేయరు. కనీసం ఇప్పటికైనా ఆలోచన అంటే ఎట్లా ఉంది ఏంటి? ఇన్ని ఏళ్లుగా ఈ 2 ఏళ్ల నుంచి పరిపాలన ఎలా సాగుతుంది? పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఈ ఆలోచన లేకపోగా ఇంకా ఏదో ఏం మాట్లాడితే అదే నేను ఇందాకే చెప్పా కదా, బ్రెయిన్ సరిగా లేదంటే పిచ్చెక్కినోడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆ తల్లి ఇజమ్మ గారి ఆధ్వర్యంలో ఉంటే మా అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పి పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి నయం చేయించింది. వాళ్ళ తోడు ఒకడు ఈ ఆంబోతు రాంబాబు కాపు అయితే కాపుని చేసుకోకుండా కమ్మళ్ళు ఎందుకు చేసుకుంది? మరి 2 కూతుళ్ళు కమ్మళ్ళు చేసుకున్నారు. మళ్ళీ కాపు అంటారు ఏంది? కులాలు, ప్రాంతాలు ఏదో కులం కూడి పెట్టిద్దా చెప్పు? కులం కూడి పెట్టిద్దా? కులం కూడి పెట్టదు. మంచితనము ఏంది, మనసు మంచిదయ్యి పరిపాలన బాగుంటే వాళ్ళకి ఓటేస్తారండి. అది వాళ్ళకి ఓటేస్తారు. డబ్బులు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, వేస్తాంలే అంటారు. ఏంటి మొగ్గు అనేది ఎటు ఉంటుంది? మొగ్గు అనేది మంచితనానికి ఎక్కువగా ఉంటుంది. డబ్బులు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు. తీసుకొని మంచితనానికి పరిపాలన బాగుంది, గ్రామం బాగుపడింది, గ్రామం తర్వాత మండలాల లెవెల్లో బాగుంది, తర్వాత జిల్లా లెవెల్లో బాగుంది. చదువుకున్న కుర్రోడికి ఏదన్నా ఉద్యోగం వెళ్ళి అడిగినా కూడా మన అబ్బాయి మెరిట్ గల ఉద్యోగస్తుడైతే ఉద్యోగం వచ్చింది. ఈ లేదు ఇప్పి లేదని విమర్శలు ఏంటి అక్కడ చేయకూడదు. సో మొత్తం మీద చివరగా కనీసం అన్నేళ్ళు వాళ్ళు ఉద్యమం చేశారు, భూములు ఇచ్చిన పాపానికి రోడ్ల మీదే 5 ఏళ్ళది కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి అమరావతి ప్రాంత రైతులు. ఎందుకు ఇంకా అంత కష్టం ఏంటి అసలు అమరావతి మీద? అదే నేను ఇక్కడ కాపురం ఉంది, చంద్రబాబు కాపురం లేదు, లోకేష్ కాపురం లేదు, వీళ్ళు ఎవరికి కూడా సొంత ఇళ్ళు లేవు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కనీసం నన్ను ఏం మాట్లాడుతున్నాను, దానివల్ల ప్రజలు ఏం తీసుకుంటున్నారు అనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారంటారు? ఆయన ఎట్ట కట్టుకున్నాడు ఇల్లు? హిమాలయ పర్వతం కొండల్లా కట్టుకున్నాడు. ఇంట్లోకి ఎవరు రాకుండా దూకకుండా బయటకు వెళ్లకుండా. ఆయన ఎక్కడ కట్టుకొని వైజాగ్ ఎందుకు అంటున్నాడు రాజధాని? ఎక్కడుంటే ఏమైందంట? వడ్డిచ్చేవాడు మనోడు అయినప్పుడు ఎక్కడున్నా భోజనం దొరికిద్దని అంటారు. మనుషులు ఎక్కడున్నా పరిపాలన ఎక్కడే ఉంటుంది. మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. దాన్ని మళ్ళీ కదిలియొచ్చా? సార్, ఈ రోజున మావిగన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు వెలగబెట్టి ఇంకో పక్క అన్ని చోట్ల డెవలప్ జరుగుతూ ఉంటే, అమరావతి కానివ్వండి, లేకపోతే మొన్న ఈ మధ్య అర్సార్ మిట్టలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ కొత్తగా వచ్చి ప్లాన్ బి తీసుకోండి, ప్లాన్ ఏ తీసుకోండి అని మాట్లాడుతున్నారంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజున రకరకాల అల్లర్లు సృష్టిస్తున్నారంటే ప్రజలు గమనిస్తున్నారా? ఇవన్నీ ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు సీఎం చేసి ఏమీ పరిపాలన చేయలేదు, రోడ్లు కానీ ఇంకో కానీ ఏది చేయలేదు, ఓన్లీ బటన్ నొక్కడం తప్ప ఏ పని చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కేంద్ర మోడీ గారి సహకారంతో పూర్తిగా రోడ్లని కాదు అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ అనే అతను ఎన్ని గెలికినా కూడా అమరావతి అనేది గెజిట్ అయింది, అదేమో ఆగదు. అతనికి వచ్చే పొజిషన్ కూడా లేదు అతనికి. అలా జగన్ అనేవాడు గెలవడం అంటే ప్రజల్లో గమనిస్తున్నారు ప్రతిదీ కూడా. ఈ 2 ఏళ్లుగా ఏం జరిగింది, గత 5 ఏళ్లలో ఏం చేశాడు, ఇవన్నీ వదిలేసి అదేమంటే మచిలీపట్నంలో మా తీసుకో విజయవాడ అంటే ఇవన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయన్న సంగతి కూడా ఆయనకి తెలియకేగా ఇవన్నీ చేసింది, పిచ్చి పనులను చేసుకుంది. అది వాడికి సిఆర్డీఏ అనే కూడా తెలియదు. వాడు ఎంతసేపటికి ఈ తగాదాలు పెడతాం, ఈ రాజధానిని కాకుండా చేస్తానికి బి ప్లాన్ అని అవన్నీ పెడుతుంది తప్ప అతని వల్ల రాష్ట్రానికి ఏం ఉరకబెట్టింది లేదు. అంబటి రాంబాబు కానీ లేదా రోజా కానీ ఈ రోజున అంతా మావిగన్ గురించే చర్చించుకుంటున్నారు. అసలు అద్భుతమైన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప పని చేసేసాడని మాట్లాడుతున్నారు. లేదు అది గాంభీర్యంగా తప్పగా మాట్లాడడం తప్పగా అంబటి రాంబాబు కానీ రోజా కానీ పేరు నాని కానీ వీళ్ళన్నీ డైవర్షన్ చేస్తానికి ఈ అమరావతి రాజధాని డైవర్షన్ చేస్తాను తప్పక జనాల్లో ఏదో గందరగోళం సృష్టిస్తాను తప్పక మామూలుగా అయితే అలా
ఏమి లేదు. ఎలా కూటమి ఉందంటారు సార్? ఈ 2 ఏళ్లుగా చూస్తున్నారు అమరావతిలో క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం కానివ్వండి, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా చూస్తుంటే డెవలప్మెంట్ విషయంలో ఏమనిపిస్తుంది? 2 ఏళ్ళు డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది. వర్కులు కానీ ఏదైనా కానీ నెంబర్ 1. ఏది ఆయన పెట్టింది ఆగలేదు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే రోడ్లు ఈ జగన్ 5 yearsలో ఎక్కడైనా ఒక రోడ్డు మీద తట్టపట్టి వస్తుంది లేదు. ఇవాళ చూడండి ఎన్ని వేల కిలోమీటర్లు వేసాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ సీసీ రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు వేసాడు. వాళ్ళు 5 సంవత్సరాల్లో 1600 కిలోమీటర్లు వేస్తే వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు వేశారు? ఇన్ని వేల కిలోమీటర్లు వేశారు. అది జగన్ ప్రభుత్వంలో ఈ అభివృద్ధి అని కాదు, ఏం జరగలేదు. ఓన్లీ బటన్లు నొక్కడం తప్పక, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులు తప్పక లాభం తప్పక సామాన్య ప్రజలకి ఏం లాభం జరగలేదు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అంటూ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కూటమి ఐక్యతగా వెళ్తున్న విధానం ప్రజలు గమనిస్తున్నారంటారా? పక్క జనం మంచి క్లారిటీగా ఉన్నారు. అతను ఎన్ని చెప్పినా అంబటి రాంబాబు గారు ఇంకో రోజే చెప్పినా కూడా ఎవరు నమ్మే పొజిషన్లో జనం లేరు. వాళ్ళ కూటమి ప్రభుత్వం అయిపోయి జనం ఉన్నారు. 15 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 15 సంవత్సరాలు కూడా గ్యారెంటీగా అమలు జరిగిద్ది. ఏమి లేదు, అది ఏది ఒకటి మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఎవడో కూడా కూర్చొని ఇది చెప్పడం తప్ప స్టిక్ అది కూడా సరిగ్గా చదవలేడు. అసలు అది సొంతగా డిసిషన్ అంటూ ఏం తీసుకోలేడు జగన్. సార్ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజున మళ్ళీ మావి గన్ అంటున్నాడు ఆయన. అసలు ఏంటి ఆయన ఆలోచన ఏంటి? దాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు? ప్రజలైతే అంత యాక్సెప్ట్ ఏం చేయలేదండి. మామూలుగా కూటమి ప్రభుత్వం తీరు బాగానే ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మళ్ళీ పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, పథకాలు ఇవ్వాలి, ఇట్లా ఆయన ఒకవైపు ఆయన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఇక్కడ అమరావతిలో కాదు మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. ప్రజలు ఆలోచిస్తున్నారా లేదా? అసలు ఏం చెప్తున్నాడు ఏంటి? మామూలుగా ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని అనుకుంటున్నారు అందరూ యాక్సెప్ట్ చేశారు. జగన్ గారు కూడా ఫస్ట్లోనే 2019 ఎలక్షన్ ముందు కూడా అమరావతి రాజధాని చేస్తామని ఎన్నికల్లో దిగారు కదా అన్నారు. దానికి కట్టుబడి ఉంటే బాగుంటుంది. అమరావతి రాజధాని అయితేనే అంతగా మనకి కమ్యూనిటీ బాగుంటుంది. ఇటు తిరుపతి వాళ్ళకైనా ఇటు వైజాగ్ వాళ్ళకైనా సరే మధ్యలో ఉంటుంది. అమరావతి ది బెస్ట్. అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, లేకపోతే అసలు వాళ్ళంతా కూడా అసలు మావిగన్ గురించే రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. అసలు అద్భుతమైన ఆలోచన అంటున్నారు ప్రజలు. అలా అయితే ఏం లేదండి. అది వాళ్ళు అనుకోవడం తప్పితే అంతా దాని గురించి ఎవరో ఏదో కావాలని రాద్ధాంతం చేయడం తప్పితే ఏం లేదు. కనీసం ఇప్పుడు నేను ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో అభివృద్ధిలో నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం, నేను కూడా ఈ పరిశ్రమలు తెస్తానయ్యా, నేను మీతో కలిసి వస్తాను అంటే ఇతర పార్టీ అయినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం అవసరం లేదు. ఎందుకన్నా పదే ఆయన ఎక్కడో ఒక చోట ఏదో ఒక అల్లరి, ఏదో ఒక ఇది, అది వాళ్ళ విజ్ఞప్తిగా వాళ్ళని వదిలేయాలండి. వాళ్ళు ఎంత చేసుకుంటే ఆ పార్టీకి అంత నష్టం. అంతే. మరి మళ్ళీ నేను వస్తాను, అసెంబ్లీలో మార్చేస్తాను, పార్లమెంట్ లో తిరగదిప్పేస్తాను. వస్తే ఏమన్నా సీట్లు కొద్దిగా 10, 15, 20 పెరుగుతాయి తప్పితే అంతగా ఈసారి వచ్చి కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. కూటమి ప్రభుత్వం ఎట్లుందన్న ఈ 2 ఏళ్ళుగా చూస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం, మీరు గమనించింది ఏంటి? ప్రధానంగా సాధ్యమైనంత వరకు అన్ని చేస్తున్నారు. సో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇవన్నీ చేసుకుంటే 1వ తారీఖు కరెక్ట్ గా పెన్షన్ అని కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ ఇవన్నీ చేయడం బాగానే ఉందంటారా? అంత బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే మనకి ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఆచరణ ఇంకా బాగుంటుంది, ఇబ్బంది ఏముంది. అయితే జగన్ గారి మావిగానే ఎవరు మావిగానే ఎవరైతే అసలు ఎవరు ఇంతవరకు చర్చించిన తాళుగా లేదు. కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు దాన్ని చేస్తున్నారు, అయిపించుకోవడం. ఈ రోజున చట్ట పద్ధతి కూడా కల్పించారు, అమరావతి రాజధాని అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు మావిగన్ అని కొత్త పేరు సూచించారు. మీరేమనుకుంటున్నారు ఒక సాధారణ వ్యక్తిగా మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రభుత్వం, మంచిదే. రాజధాని కూడా చట్ట పద్ధతి వచ్చింది, ఏ క్లాస్, ఇంకా దానికన్నా తిరుగులేదు. జగన్ మాటలు ఏం చల్లవు, ఈ పని అవ్వదు. ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉన్నాను అన్నాడు. సరే, ఆయన ఉన్న 5 ఏళ్లలో ఏమన్నా జరిగినాయా మీకు తెలిసి? ఏమన్నా అమరావతికి సంబంధించి పోలవరం కానీ, డెవలప్మెంట్ కానీ ఏం జరగలేదు, అసలు ఏం చేయలేదుగా. అసలు అమరావతి చేయలేదు, పోలవరం లేదు, చేస్తాను అని అన్నాడు అంతవరకే, కానీ ఏమి రూపాయి ఖర్చు పెట్టి చేయలే. కాకపోతే ఆయన సదుపాయాల కోసం వాడుకుని, అక్కడ మోడీ దగ్గర డబ్బులు తెచ్చుకుని దీనికి వాడుకుని ఏదో రావాలని ప్రయత్నం చేశాడు. ఇక ఆయన వల్ల ఏ పని కాదు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అసలు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. పద్దదాకా మార్చుకోవడానికి ఇది అసలు ఆలోచన ఏమి లేదు. ఏదో జనాన్ని తిరగొడదాము, ఆచి పెడదాము, ఏదన్నా తిరుగుద్దేమోనని భ్రమ ఉంది, అంతేగాని అవ్వదు. అనుకుంటున్నాడు ఆయన, అనుకుంటున్నాడు. ఎందుకు ఆలోచించరు? ఆలోచించాక తిరగబాటు తిరిగి
11 సీట్లకు పరిమితం చేసింది. 11కు వచ్చింది. ఇంకా ఆలోచించకుండా అసలు మన లోటుపాట్లు ఏంటి, గతంలో 151 నుంచి 11కి ఎందుకు వచ్చాము, ఎవరు ఎక్కడ నష్టం చేశారు, ఇట్లా ఏమన్నా ఆయనలో పశ్చాత్తాపం కానీ లేకపోతే మళ్ళీ సరి చేసుకునే విధానం కానీ ఏమైనా కనపడుతుంది అంటారా? ఈ 2 ఏళ్ళుగా చూస్తున్నారు కదా. కనపడేదేమి లేదు. వాళ్ళ వర్గాన్ని డెవలప్గా తిరగబాటు చేద్దామని ఆయన చేసే ఇప్పుడు ఎన్ని రెచ్చగొడుతున్నాడు. ఎక్కడక్కడ ఓ గందరగోళం అవుతుంది మన రాష్ట్రంలో. అయ్యే పనులు కాదు. దానివల్ల ఎవరు నష్టపోతారు బాబాయ్? ప్రజలు అల్టిమేట్ ఇప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక అల్లరి వాతావరణం లేకపోతే ఒక ఏదైనా ఒక గందరగోళ వాతావరణం సృష్టిస్తే దానివల్ల ఎవరు నష్టపోయేది? ఎవరు? ప్రజలే. మరి అది ఆలోచన లేదా ఆయనకి? ఎందుకు లేదు తెలుసు. లోపూచిగా దాన్ని లోపల పెట్టుకుని బయటకి ఏదో ఒక వర్గాన్ని తిరగకూడదాం, తగాదలు పెడదాం, నాకు సగమన్నా ఏదన్నా తిరుగుబాటు ఉద్యోగం అని లోపల ఎవరికి చెప్పకుండా ఉంచుకునే ఆలోచన అస్సలు లేరు. అది అయ్యే పని కాదు. జనాల్లో మాత్రం బాగుందనుకుంటున్నారండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలా బాగానే చేస్తున్నాడు, బాగుంది. అన్నీ అనుకున్నట్టుగా వరుసని అన్ని అమల్లో జరుపుతున్నాడు. ఇప్పుడు మన క్యాపిటల్ అమరావతి అనే చట్టబద్ధత కూడా వచ్చింది. అమరావతి ఉండటం మంచిదేనంటారా? మంచిదే. మరి ఆ ముద్ర కూడా పడింది, రాజముద్ర కూడా పడింది అన్నారు. గెజెట్ హోదా కూడా వచ్చింది. ఇంకా ఏదో చెయ్యాలి లేకపోతే ఏదో ఒక విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే అట్లా ఉన్నారంట జనాలు. అలా ఉన్నారా? ఆయన దృష్టిలో ఉన్నారనుకుంటున్నాడు. అది అంతేగాని జనాల్లో ఉండాలిగా, మనుషుల్లో ఉండాలి కదా. ఇంకా నేను పాదయాత్ర చేస్తా, నేను వచ్చాక మళ్ళీ మార్చేస్తా రాష్ట్రం అంటే మారుతకి ఇప్పుడు ముద్ర పడిన తర్వాత ఇంకేం మారిస్తే అదేముంది, నేను అసెంబ్లీలో మార్చుకుంటా, కావాలంటే మళ్ళీ నేను పార్లమెంట్లో కూడా మారుస్తా. ఇప్పుడు పార్లమెంట్ కూడా చెబుతున్నారు కదా, మారేది లేదు, అన్ని ముద్ర కూడా వేయించామని చెబుతుంటే ఇంకెట్ట మారిస్తే. కనీసం చట్టబద్ధత వచ్చిన తర్వాత మనం ఇంకా దాని గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని అనే ఆలోచన అయినా ఆయనకు ఉందంటావా? అట్టుంటే ఎందుకు మాట్లాడతాడు? అసలు ఆలోచన జనాలు ఏమనుకుంటున్నారంట? జనాలకు మాత్రం ఇప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం అని అనుకుంటున్నారండి ఎక్కువ శాతం. అంటే ఆయన అభిమానులు ఉంటే ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు. వాళ్ళ అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఎక్కువ శాతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు. రోడ్లు ముందు మెయిన్ రోడ్లు బాగా పోసాడు అని చెప్పుకుంటున్నారు. పథకాలన్నీ అమల్లోకి వచ్చేసినాయి, చేసేస్తారు. అవును అవును అవును. ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు కదా, పిల్లలకి వేసాడు. తల్లికి ఇట్లా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఏదో విధంగా ఈయన పెద్ద ఆయన చేసుకుంటా వస్తుంటే నువ్వు సహకరించకపోగా ఇంకా ఎక్కడికక్కడ ఇప్పుడు అన్నదాత సుఖీబాబు 3 సార్లు వేసేసాడు. బాగానే చేసి చెప్పిన చేస్తూనే ఉన్నాడు. సో ఇక ఆలోచించారంటావా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ నేను వస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, నిలబెడతా, రోడ్డు మీద అన్నట్టు అట్టా బెదిరిస్తే ఎవరు ఎదురుతారంటే? ఎవరైనా పప్పానో పెడితే తింటాకి వెళ్తారు కానీ కొడతా ఉంటే ఎవరైనా వెళ్తారా? ఆయన మాట్లాడి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, రఫరఫలాడిస్తాను, ఏంది ఈ మాటలు. కాకపోతే ఆయన చెప్పినప్పుడు వింటారు, అంతవరకే. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు అట్టాగే చేస్తారు. అమరావతి రాజధాని అని చెప్పి ఈరోజు చట్టబద్ధత కల్పించారు. పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది, గెజెట్ కూడా వచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అసలు ఏంటి ఆయన ఆలోచన ఏంటి? అవన్నీ ప్రతిపక్షాల్లో ఉండే పద్ధతులు అయ్యి అంతే. ఈయన పెడుతున్నాడు, మనం ఎందుకు పెట్టకూడదు అని ధోరణిలో ఉంటారు. కానీ ఆయన పోరాడి లాక్కొచ్చుకొని ఏదో ఇక్కడ సెంటర్ అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు ఏమంటారు మరి చివరి దాకా ఆలోచించి సెంటర్ చేశాడు. సెంటర్ చేసి బాగానే ప్రయత్నం చేశాడు. ఈ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో ఇప్పుడు అదే పనిగా అక్కడ కూడా విశాఖపట్నంలో కూడా ఏదో చేస్తున్నాడంట. అక్కడ కూడా డెవలప్ చేయాలి. అదేదో వెనకబడ్డ ప్రాంతం అని గుర్తించాడంటాడ. ఆడేదో ఇంకోటిగా చేస్తున్నాడు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒప్పుకుంటున్నా, ఇక్కడ 30,000 ఎకరాలు ఉండాలి, ఇది మధ్యస్థం, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఏడా కాపురం ఉన్నా అన్న వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటాం ఎంతవరకు న్యాయం? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గుంటూరు, విజయవాడ అని చెప్పి మాట మార్చి అవన్నీ ఈ సహజంగా పోతూ ఉంటుంటాయిలేండి. పంచాయతీ ఆఫీస్ ఉందండి, ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారో ఆఫీస్ అదే. అలా అనుకోవాలి. మనం గెలిస్తే మనం కూడా దాంట్లో కలిసి పరిపాలిస్తాం కూర్చొని. ఐడియాలు చేసింది అదే కదా ఆయన. అమరావతి ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ కాదు, పార్లమెంట్ ఉండి, అసెంబ్లీలు ఉండి, అన్నీ ఉన్నాయి. ఓడిపోతుంటారు, గెలుపుతుంటారు. గెలిచినోడు అక్కడ వెళ్ళి కూర్చొని ఆయన పరిపాలన చేయాలి. ఆయన నువ్వు మాట్లాడే మాట కనీసం విశ్వసనీయత ఉండాలి కదా. ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే జనాలు వినాలి. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించుకో దాంట్లో కూర్చొని.
తర్వాత నీ ఇష్టం, నీ ఆడు కట్టింది ఉండకూడదు, ఈ కట్టింది ఉండకూడదు. అది డెవలప్ అవ్వాలి కదా. ఎంత కష్టపడి లాక్కొస్తున్నాడు ఆ మోడీ గారు, అండతో లాక్కొస్తున్నాడు ఈయన కూడా. కనీసం అది ఆలోచించకుండా నేను వస్తే మళ్ళీ మార్చేస్తా, నేను అసెంబ్లీలో బిల్లు వేరే పాస్ చేస్తా, లేకపోతే పార్లమెంట్లో కూడా మార్పించేస్తా. కనీసం ఇది నేను చెప్పే స్టేట్మెంట్ మంచా చెడా, జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేదు. జనాలు ఏమనుకునేది ఏముంది, ప్రజెంట్లో ఉన్న మంచిగానే చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎవరన్నా గెలవనివ్వండి, ఎవరన్నా ఎక్కనివ్వండి, ఈయనే శాశ్వతం కాదు. రేపు ఈయన కూడా రావచ్చు, దాంట్లో కూర్చొని పరిపాలిస్తాడు. ప్రజలకు ఏం చేసాం అంటే ప్రజలకు ఏం చేసాం, రాష్ట్రం ఏమైంది, అది ఏం డెవలప్ చేసాం, ఇదే కదా కావాలి. అంతేగా, ఎంతసేపు ఉండో డెవలప్ చేయాలి. ఆయన ఎంత ఆలోచించి మధ్య సెంటర్ పెట్టాడు దాన్ని. సో జనాలకైతే ఇంకో ఆలోచన లేదంటారు. అయితే ఇంకొక ఆలోచన లేదు. బాగా మంచి పాయింట్ ఎన్నుకున్నాడు. దీన్ని డెవలప్ చేయాలి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు దీన్ని తీసుకొస్తాడు. దాని గురించి అనుమానమే లేదు. మావిగన్ అనే పేరుతో మళ్ళీ ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు వచ్చో లేకపోతే ఎవరి దగ్గర ఏమైనా స్థలం అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి సెంటు కాదు కదా, గెజం కూడా ఎవరండి ఆయన నమ్మి. ఎందుకని నమ్మరంటే, ఆయన రాకముందు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడేను 2000 ఎకరాలు ఏం సరిపోద్ది, ఇంకా రాజధానికి భూమి కావాలి, ఇది చాలదు అన్నాడు. గెలిచిన 3 నెలలకి మళ్ళీ నేను 3 రాజధానులు పెడుతున్నాను, ఏదో దేశంలో ఉంది, నేను 3 రాజధానులు పెడుతున్నాను, కర్నూలులో విశాఖపట్నంలో 3 రాజధానులు పెడుతున్నాను అన్నాడు. అది పోయింది. అది పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చిందే 3 మార్చాడు, 3 తడలు మార్చాడు. ఇంకా రేపు ఇంకెన్ని మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తికి రైతులు ఒక్క సెంటు భూమి కూడా కాదు, గెజం కూడా ఎవరు ఆయన నమ్మి, అదే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 32,000 ఎకరాలు కాకుండా ఇంకా 40,000 ఎకరాలు కావాలంటే ఇస్తున్నారు. ఇంకా జనం మా భూమి తీసుకోండి అని ఇస్తున్నారు. ఈయన నమ్మి తడవ భూమి కాదు కదా, ఓట్లు కూడా వేయరు. ఆయన భ్రమే అదంతా. ఎందుకు పదే పదే ఏదో మావిగన్ అంటే కనీసం మనం మాట్లాడే మాటలు ప్రజల్లో ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా లేకుండా నువ్వు మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే జనం నవ్వుకుంటున్నారు తప్పితే ఆయన మాటలు ఏమీ లేవు. జనం నవ్వుకుంటున్నారు. మావిగన్ ఏంది, మొన్నదాకా 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. మళ్ళీ 2 సంవత్సరాలు దాగితే మళ్ళీ ఏ గన్ తెస్తాడు. ఆయన మైండ్ చెట్టే సరిలేదు అనుకుంటున్నారు జనమయ్య. నువ్వు ఇవన్నీ పిచ్చి భావనలు పెట్టుకోమాక. ఈ తడవ నీకు ఆ 11 కూడా నిగ్రహం చేసుకోవా, జనానికి కూడా తెలిసేది. నువ్వు ఈ పిచ్చి భావనలే ఇవన్నీ. ఆయన నమ్మితే ఎవరో కనీసం ముందు ఆయన నమ్మి మాత్రం నీకు ఏదైనా కంపెనీ కడతావంటే 10 ఎకరాల భూమి కూడా కాదు కానీ గెజం కూడా ఎవరు నిన్న మీరైతే ఎవరు. ఎందుకంటే నువ్వు సర్వే అని ఒకటి పెట్టి పాసు పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకుని చట్టం తెచ్చావు. నీ చట్టం చూసి జనం భయపడేగా అయ్యా నీకు ఆ 11 ఇచ్చింది. అది నువ్వంటే జనానికి భయం. నాయన నువ్వు పిచ్చిమాలు పెట్టుకో, మాకి రావు, నువ్వు నేను నమ్మరు. ప్రభుత్వం పనితీరు అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు. చట్టబద్ధత మళ్ళీ మనకు అమరావతి శాశ్వత రాజధాని, ఒక రాజధాని అని చెప్పుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటు మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అటు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అటు అమరావతి ఎందుకు అని చెప్పి ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి అటు డెవలప్మెంట్ చేయొచ్చుగా. మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి వద్దని చెప్పి మళ్ళీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? కనీసం అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా అని ఒక మాట, తర్వాత నేను 3 రాజధానులు ఇంకొక మాట, ఇంకోసారి ఏమో నేను వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పి చివరిలో అసలు నా ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే అని ఇన్ని రకాల మాటలు రేపు నమ్ముతారా జనాలు? ఈ ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన నమ్మే పరిస్థితి ఉందంటారు? నమ్మితే జనాల కర్మండి, అంతే అంతే, ఏం లేదు. అయితే మావిగన్ అనేది ఎవడో మాట్లాడుకోవట్లేదు అంటారా? అసలు అంశమే తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. అది జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేయరు. అది సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ రోజున చట్టబద్ధత వచ్చింది, మీ క్యాపిటల్ ఏంటి అంటే మీరు సగర్వంగా ఏం చెప్పుకోగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి టైంలో క్యాపిటల్ అనే దానికి అసలు విలువ లేకుండా చేశాడు. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం అమరావతి చట్టబద్ధత వచ్చింది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. పార్లమెంట్ లో కూడా మన రాష్ట్రం కాని వాళ్ళ ఎంపీలు కూడా లేచి మనకు మద్దతు చెప్పినప్పుడు కనీసం గెలిచిన వైసీపీ ఎంపీలు వాళ్ళకి కనీసం ఇది ఉందా, బాధ్యత ఉందా లేదా సార్? ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వాకౌట్ చేసి వాళ్ళకి రాష్ట్రం కన్నా ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా ఉంది. అది వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళకి ఏ పార్టీలోనూ సీటు దొరకదు.
జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయటం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. అది ఇంకో ఆప్షనే లేదంట. లేదు. మరి ఈయన ప్లాన్ ఏ ప్లాన్ బి, నేను బి కూడా వాడుకోమన్నాను అని చెప్పి అంటున్నాడు. రేపొద్దున ఏమన్నా పొరపాటున అధికారంలోకి వస్తే ప్లాన్ డి కూడా ఈయనే తీసుకొస్తాడు. ప్లాన్ సి అని చెబుతాడు, ప్లాన్ డి అని చెబుతాడు. ఏ ప్లాన్ అమలు చేస్తాడో ఆయనకే తెలియదు. కానీ ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారా లేదా ప్రజలు అంతా అమాయకంగా ఉన్నారా? ఆలోచించట్లేదంటారా ఏం జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? ప్రజలకు అన్నీ తెలుసండి. రేపొద్దున ఎలక్షన్ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతారా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. చివరిగా ఈ రోజున మన సిఆర్డిఏ పరిధిలో ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఈ రోజున మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అసలు సిఆర్డిఏలో లేదు, లేకపోతే తీసుకెళ్ళంతా అమరావతిలో పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత కక్షపూరితంగా అమరావతి మీద ఎందుకంత అక్కస ఆయనకి? మరి ఆయన మనసులో ఏముందో ఆయనకే తెలియాలి. ఎవరికీ తెలియదు అది. నేను ఆత్మలతో మాట్లాడతానంటాడు, దెయ్యాలతో మాట్లాడతానంటాడు. మరి అయ్యా ఉన్న నైట్ వచ్చి నీకు కల్లో చెప్తున్నాయో లేదంటే చెవులో చెప్తున్నాయో ఆయనకే తెలియాలి. కనీసం నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత జనాలు నన్ను ఏమనుకుంటున్నారు, ఏంటి, ఎలా ట్రోల్ అవుతున్నాము, ఈ ఆలోచనలు కూడా లేవంటారా? ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాడు, అధికారం పోయిన తర్వాత ఇంకొక రకంగా చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలను నమ్మి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసే పరిస్థితులు లేరు వైసీపీకి. అది సో ప్రజలైతే క్లారిటీగానే ఉన్నారు. మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, బట్టలు ఎప్పటి తీసుకెళ్ళి పెడతాను, ఇవన్నీ పాదయాత్రలు చేసినా ఎన్ని యాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి అయితే అనేవాడు అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందండి. చదువుకున్న వాడికి క్యాపిటల్ ఏది అనే చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో క్లారిటీ ఉన్నారు జనాలు, అయితే క్లారిటీ ఉన్నారు, బాగా క్లారిటీగా ఉన్నారు. అన్న దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఎట్లుంది? బాగుంది. అది మాకు తెలిసిన వారికి బాగానే ఉంది. కరెక్ట్గా ఇస్తున్నారు, తగ్గటం లేదు. లేదు 4,000 కరెక్ట్గా 4,000 పొద్దున పూట 7 ఇచ్చిపోతున్నారు. పరిపాలన అంతా సక్రంగానే ఉంది. ఈ రోజున మనకి ఒక అమరావతి రాజధాని అని చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ అయింది. కాదు మన మావి గన్ అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పేరు పెట్టాడు, మావి గన్ అని. అసలు ఆయన ఆలోచన ఏంటి? ఆ విషయాలు మాకు తెలియదు. మావి గన్ అనేది ఎవరైనా నీ పోటోళ్ళు చదువుకున్న వాళ్ళు చెబితే ఏంటమే కానీ మాకు మోటోళ్ళు మాకు అచ్చరం మొక్క రాదు. రాష్ట్రం అంతా మావి గన్ గురించి మాట్లాడుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏమండి పెళ్ళ ఉండగా ఇంకోటి 2 పెళ్ళాలను తగులుకుంటున్నాడు, దానికి ఎవడేం చేస్తాడు? ఇది కూడా అంతేననుకోవటమే. మనకు ఒకటి చాలు అనుకున్నాం, అట్టగా తాగదు. నేను మోటోడిని వాస్తవంగా. మనకి నా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, తల ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక చేతిని చేయొచ్చుగా, 2 దాంతో పనే ఉందా? అట్లనే నీకు తోచిన ఆలోచన నీకు ఉండదు, నాకు తోచిన ఆలోచన నాకు ఉండదు. కానీ ప్రజలు హర్షించాలి. కానీ రాజధాని ఒకటి కరెక్ట్.